హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మీ. క్లాప్స్ చెప్పట్లే చిటికల. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే జూలై 29 నా బర్త్డే. విష్ చేయండి అందరైతే. సో నైట్ 12కి అయితే చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయించండి విష్ అయితే. సో నేనైతే కట్ చేసి నేనే తింటున్నా ఫస్ట్. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నైట్ కాసేపు మాట్లాడుకొని అట్లా పడుకున్నాం అనమాట. సో మార్నింగ్ లేచి మళ్ళీ పోచమ్మ గుడికి వెళ్ళినాం. సో పోచమ్మ గుడి అయితే దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. సో నడుచుకుంటూనే వెళ్ళినాం అనమాట. ఈరోజు అయితే నా బర్త్డేతో పాటు నాగుల పంచమి కూడా. సో పోచమ్మ గుడి దగ్గర చాలా అంటే చాలా మంది ఉండే. దర్శనం చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టింది. ఫస్ట్ దర్శనం అయిపోయాక మళ్ళీ పుట్టల పాల్గొనడానికి అయితే పోయినాము. మీలో ఎవరికైనా కరీంనగర్లో ఈ టెంపుల్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే పోచమ్మ వాడలో ఉంటుంది. నేను వెళ్ళింది అయితే ఇప్పుడు అక్కడికే. నేనైతే ఇక్కడ పుట్ట దగ్గర పుట్నాలు, పేలాలు, పాలు, నూనె ఇవన్నీ అయితే వేసి మొక్కుకున్నాం అనమాట. యాక్చువల్గా మేము నలుగురం వచ్చినాం, విష్ రాలేడు. విష్ కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళిండు. సో మేము నలుగురం అంతా దర్శనం అయిపోయాక తను లాస్ట్కి వచ్చి జస్ట్ అట్లా మొక్కుకొని వెళ్ళిండనమాట. దర్శనం చేసుకుందామంటే ఇంకా చాలా టైం అవుతుందని చెప్పి బయట నుంచి అట్లా మొక్కుకొని వెళ్ళిపోయినాం. సో తనైతే ఇంకా వెళ్ళేటప్పుడు మమ్మల్ని కార్లో తీసుకెళ్ళిండు, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చినామని చెప్పి. ఇప్పుడైతే ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇంటికి వెళ్ళాలి. చూడండి టెంపుల్ నిండా ఎంత జనాలు ఉన్నారో. అసలు చాలా అంటే చాలా మంది ఉండే, ఎందుకంటే నాగుల చవితి కాబట్టి. మేమైతే ఈరోజు మాన్సాదేవి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడనే కరీంనగర్ నుంచి ఒక 30-35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ చాలా బాగుంటుంది. అయితే ఆల్రెడీ వెళ్ళింది, చూసింది. సో బాగుంటుంది, మీరు కూడా వెళ్ళండి అన్నాక మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా హలో ఆల్, జస్ట్ ఇప్పుడే మేము మాన్సాదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా టిఫిన్ అయితే వేయలే, ఎక్కడన్నా ఆగి టిఫిన్ చేయాలి. మేము 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. నేను, అత్తయ్య, 2 పిల్లలు, విషు. హాయ్ అబ్బా. హాయ్. జస్ట్ ఇప్పుడే టిఫిన్కి అయితే ఆగినాం. యాక్చువల్గా దర్శనం చేసుకున్నాక తిందాం అనుకున్నాం, కానీ ఇప్పటికే 9:30-10 అట్లా అవుతుంది. మళ్ళీ ఇంకా దర్శనం అంటే చాలా లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది కదా అని చెప్పి తినేసినాం. సో అందరం ఒక్కొక్క టిఫిన్ చెప్పుకొని అందులో అందరం షేర్ చేసుకున్నాం. నేనైతే ఇడ్లీ చెప్పుకున్నా, కానీ నా ఇడ్లీ కంటే ఎక్కువ పూరి తిన్నా. టిఫిన్ చేసి అయితే మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. ఇంకో 30 కిలోమీటర్స్ ఉంది అంతే. సో మంచిగా సాంగ్స్ పెట్టి వినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. తను సాంగ్ పాడిండనే నేను క్యాప్చర్ చేసిన యాక్చువల్గా, కానీ మనకి యూట్యూబ్లో కాపీరైట్ పడుతుంది కదా కార్ సాంగ్ వస్తే. సో అందుకే తీసేసిన అనమాట. తనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ యానిమల్ మూవీలో అమ్మాయి సాంగ్. సో అది పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. మీలో ఎంతమందికి సాంగ్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, బాగుంటుంది కదా సాంగ్ అయితే. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. టెంపుల్ కొంచెం దూరంలోనే కార్ పెట్టేసుకున్నాం, ఎందుకంటే అక్కడ ముందు పెడితే మళ్ళీ కార్ బయటికి వెళ్తుందో లేదో అని చెప్పేసి. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. టెంపుల్ మొత్తం కవర్ చేద్దాం అనుకున్నా, కానీ లోపలికి అలో ఉన్న దగ్గరనైతే కవర్ చేసిన. సో కనిపిస్తుంది మీకు అక్కడనే, అదే టెంపుల్ అనమాట. బయట నుంచి అయితే తీసిన ఫస్టే. ఇక టెంపుల్ రూల్స్ ఏంటంటే పక్కా అమ్మాయిలు కింద పసుపు పారని పెట్టుకొనే వెళ్ళాలన్నమాట. సో అందుకే పెట్టుకుంటున్నా. అక్కడే ఇచ్చినారు పసుపు పారాని వాళ్ళే. సో అది పెట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు చాలా మెంబర్స్ వస్తారట టెంపుల్కి. సో దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. మేము ఇంకా లింగాలకి వాటర్ పోస్తారు కదా, అది కూడా పోయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పోసుకున్నామని చెప్పేసి. సో దర్శనం అయిపోయి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. వీడియో మొత్తం క్యాప్చర్ చేయలేదు టెంపుల్ది, ఎందుకంటే ఇక టెంపుల్స్లలో ఎక్కువ మొబైల్స్ యూజ్ చేయనియరు కాబట్టి ఎక్కువ క్యాప్చర్ అయితే చేయలేదు. మళ్ళీ సేమ్ ఇప్పుడు మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము. ఈరోజు వెదర్ అయితే చల్లగా ఉండే, అంటే ఎండ ఏం కొట్టలేదు. సో అందుకే మంచిగా అనిపించింది, క్యాప్చర్ చేసిన.
యాక్చువల్గా టెంపుల్ తర్వాత మా ప్లాన్ బీచ్ ఉండే ఇక్కడ బీచ్ అయింది అనుకుంటున్నారా, కరీంనగర్ బీచ్ అయిందని చెప్పి అందరు రీల్స్ పెడుతున్నారుగా. సో మనం కూడా ఒకసారి చూద్దామని చెప్పి మేము అక్కడ దాకా వెళ్ళినాము. బీచ్ అంటే దగ్గర దాకా వెళ్ళినాము, కానీ లోపలికి కారు పోయేలాగా లేదు, కొంచెం బాగా లుతుకల్లా ఉన్నాయి. బైక్ అయితేనే మంచిగా వెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ రెస్టారెంట్కి రిటర్న్ అయిపోయినాము అనమాట. సో రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి వెజ్జే చెప్పుకొని తిన్నాం, కానీ మొత్తం బిస్కెట్ అయింది. ఒక సూప్ ఒక్కటే బాగుండే, మిగతా అంతా ఫెయిల్ అయింది. అంటే తీయగా వచ్చింది కొంచెం. నార్మల్గా వెజ్ అయితే నన్ను అడిగితే ఒక రెస్టారెంట్ల కన్నా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అట్లుంటాయిగా, అక్కడనే బాగుంటాయి. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసినాక తను ఒక కస్టమైజేషన్ కేక్ చేయించింది అనమాట. సో దాంతో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. ఇక్కడితో డే ఎండ్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.